హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు నోరూరించే నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఏంటి భారతి ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టలేదు అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే నిమ్మకాయ పచ్చడి ఎలా చేసానో చూపిస్తాను, చూసేయండి. ఇవి వచ్చేసి ఒక 30 నిమ్మకాయలండి. 10 నిమ్మకాయలనేమో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను. ఇంకొక 20 నిమ్మకాయలేమో జ్యూస్ తీసుకున్నాను. మొత్తం 30 నిమ్మకాయలు అనమాట. దాంట్లో ఒక 5 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి ఒక వారం 10 రోజుల ముందే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒక బాటిల్లో వేసి. ఒక వారం 10 రోజుల తర్వాత తీసి ఒక 100 గ్రాముల కారం అయితే కలుపుకున్నానండి 30 కాయలకి. అంటే ఇప్పుడు 3 వంతులు నిమ్మకాయ ముక్కలు అనుకోండి, ఒక వంతు కారం అనమాట. అలాగే అందులో 1 స్పూను ఆవాల పొడి, అంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకుంటాం కదా, అదైతే 1 స్పూన్ చాలు, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అంతేనండి. కారము, ఉప్పు, పసుపు, ఆవు పిండి 1 స్పూన్ అయితే వేసేసాను అనమాట. మంచిగా కలిపేసి పల్లి ఆయిల్ తోటి పోపు పెట్టుకుంటే అసలు నిమ్మకాయ పచ్చడి ఎంత బాగుందో అండి. చూస్తుంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి. నిమ్మకాయ పచ్చడి అంటే అంతే కదా. సో పచ్చడి అంటారు, లేదంటే నిమ్మకాయ ఊరగాయ అని కూడా అంటారు. పల్లి ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా అది పోపు అంతా వేగిన తర్వాత చల్లారిపోయిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి. వేడి వేడి పోపులో వేయకండి, ఎందుకంటే నిమ్మకాయ రసం కదా, చేదొస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మర్చిపోయానండి, ఇందులో నేను వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఫుల్గా డీటెయిల్డ్గా రెసిపీ చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో లింక్ ఇచ్చేస్తాను, చూసేసేయండి. రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.